హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అయ్యా, ఈ విషయం తెలుసా? ఈ సామెత తెలుసా? ఊరందరిది ఒక దారి, చీపురు కట్టది ఒక దారి. అర్థమైందా? ఊరందరిది ఒక దారి, చీపురు కట్టది ఒక దారి. అలాగే దేశమంతటిది ఒక దారి, మన ఆంధ్రప్రదేశ్దే ఇంకో దారి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 సఖీతో ఒప్పందం చేసుకుని కరెంటు కొంటే అది పెద్ద తప్పు. దాంట్లో 1700 కోట్లు బ్రేబందింది, లంచం తీసుకున్నాడు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా తోక కోసిన కుక్కల్లా అరిచి 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 గీ పెట్టారబ్బా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ₹4.60 చేసుకుంటే అది మాత్రం మంచి ఒప్పందం, కరెంటు ఒప్పందం. అది కూడా 25 సంవత్సరాలకి. ఇది ఎక్కడా నీతో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఏదో చేసుకున్నారు, మోసం చేశారు ప్రజల్ని, అబద్ధాలు చెప్పి చేసుకున్నారు. ఇప్పుడు కరెంటు బిల్లులు దారుణంగా పెరిగిపోతూ ఉన్నాయి కదా, సామాన్యులు నడ్డి విరిచేస్తున్నారు కదా. కరెంటులు పెంచామంటే పెంచాం, కరెంటు బిల్లులు పెంచాం అని చేతులు ఊపి చెప్పాడు కదా మా విజనరీ చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు కరెంటు బిల్లులు విచ్చలవిడిగా పెరిగితే మాట తప్పినట్ట, చేతకానట్ట, పనికి మాలిన మాటలు చెప్పినట్ట, ఏమైనట్టు? చివరికి ఊర్లలో ప్రజలైతే క్యాండిల్స్ పెట్టుకొని ఏదో సోలార్ లైట్లు చిన్న చిన్న కొనుక్కొని బతికేస్తున్నారు తెలుసా. కరెంటు ఏం వాడకపోయినా మినిమం 3 నుంచి 400 కరెంట్ వస్తుంది. ఏమీ వాడద్దు, రాత్రి ఒక ఫ్యాన్ వేసుకొని పడుకో, 3 నుంచి 400 కరెంట్ బిల్లు వస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఈ టైంలో మా బాబోడు పవర్ రేంజర్ కాన్సెప్ట్ లో మా బొడ్డోడు వాళ్ళ నాన్న కలిసి పడిన కష్టాల్ని మీ దృష్టికి తీసుకురావాలని చూస్తున్నా. ఒకసారి చూడండి చూడండి బాబు. ఏటినానా కరెంట్ ఉంది కదా, ఇట్ట క్యాండిల్ ఎలుగులో కూర్చున్నావేటి? ఏటయ్యేదేముందిరా, నెల నెల ఈ కరెంటు బిల్లులు కట్టే కంటే ఈ కొవ్వొత్తులు వెలుగులో బతకడం బెస్ట్ రా. ఊరుగో నానా, నువ్వు నీ కామెడీ లైట్ వేస్తా ఉండు. అరే వద్దురా. ఏటినానా ఎందుకు అంత భయపడుతున్నావు? ఏటి చెప్పమంటావురా, ఆ బల్బ్ వెలిగినప్పుడల్లా వచ్చే కరెంటు బిల్లు గుర్తొచ్చి గుండెల్లో బాంబు పేలేటట్టుందిరా. వద్దురా సురేశా. మరి ఆయన ఇస్తానన్న హామీలు నమ్మి వేశారు ఓట్లు, ఆయన అధికారంలోకి వచ్చాక బిల్లులతో పొడుస్తున్నారు ఇలా పోట్లు. సంపద సృష్టిస్తా అంటే ఆయన సృష్టించి మనకిస్తాడు అనుకున్నా గానీ మన సంపదని ఇలా స్మార్ట్ గా లూటీసేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదురా సురేశా. మరి బాబోరంటే ఏటనుకున్నావు నానా? మన చేత మన ఏళ్లతో మన కళ్ళే పొడిపించడంలో మాస్టర్ డిగ్రీ చేశాడు ఆయన. కుర్సీ ఎక్కాక కలర్లు మార్చి ఖజానా ఖాళీ ఉందంటూ ఇలా బిల్లుల పేరుతో మన జోబీని ఖాళీ చేసే పనిలో పడ్డాడేటి. చేసేదే ఉంది నాన్న, ఎన్నికల ముందు ప్రగడబాలు పలకడం, పవర్ లోకి వచ్చాక ప్లేట్ మార్చడం ఆయనకి అలవాటే కదా. ఊరుకున్నానా? ప్లేట్లు మార్చినా పర్లేదురా, మరీ నిలబెట్టి ఇలా నేలలాకి ఇచ్చేస్తున్నాడు రా. ఏడు చేయాలో అర్థం కావట్లేదురా సురేష, చాలా బాధగా ఉందిరా. చూశారు కదా, దేశ వ్యాప్తంగా అందరూ హ్యాపీగా ఉన్నారు, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పించి. వీరి కరెంటు బిల్లులు ఎక్కువే, మద్యం రేట్లు ఎక్కువే. చివరికి 110, 120 రూపాయలు ఉన్నటువంటి వంట నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ ఇప్పుడు 160 రూపాయలు అయింది. 40 రూపాయలు ఆయిల్ ఒక్క బాటిల్ పైన పెరిగింది. దేశ వ్యాప్తంగా అన్ని ఒక రేటు, రాష్ట్రంలో ఒక దాంట్లో ఒక రేటు. ఇవి మనం ఎంత చెప్పినా ఈ సమాజం, ఈ సిస్టమ్ మారదు. కులగజ్జితోటో ఏదో ఎల్లో పిచ్చితోటో ఓట్లేసి ఇటువంటి దరిద్రమైన స్థితికి తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా జిఎస్టి డౌన్ ఫాల్ అయింది, అయిందా కలేదా? టీడీపీ డ్రాప్ అయిపోయింది, అయిందా కలేదా? అయింది కదా. అప్పులు 1,70,000 కోట్లు తాకినాయి, మళ్ళీ ఇంకొక 7,000 కోట్లకి వెళ్తున్నారంట వచ్చే మంగళవారం. అరే ఆంధ్రప్రదేశ్ సంఖ్య నాగిపోతుందంటే అమరావతి అని పట్టుకుని మన నెత్తిపైన డాన్స్ చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులంతా కలిసి. ఆకలితో నిండిన కడుపుకి ఇంత అన్నం పెట్టలేక తల్లులు రోడ్డు మీద అల్లాడిపోతున్నారు. రేషన్ బియ్యం కోసం స్టోర్లకు వెళ్ళి, పాత సిస్టమ్ స్టోర్ల దగ్గరికి వెళ్ళి క్యూలో నుంచుంటున్నారు. మీకు కావాల్సిందే ఇది కదా. మీ పెన్షన్లు 3,70,000 పెన్షన్స్ తీసేశారు, మిగిలిన వాళ్ళకి 1,000 రూపాయలు పెంచారు. పెన్షన్ కట్ చేసి వీడు సరిపోతున్నాయి. వికలాంగుల పెన్షన్స్ ఎన్నో తీసేశారు, పట్టించుకోరు. కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి, పట్టించుకోరు. మనకి అభివృద్ధి లేదు, పట్టించుకోరు. రోడ్లు వేయట్లేదు, పట్టించుకోవట్లేదు. రోడ్లు వేసినా చేతిలోకి వచ్చేస్తున్నాయి, పట్టించుకోరు. అసలు ఏందో ఈ ప్రజల మైండ్ సెట్ ఏందో ఏమో తెలియదు. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ పాటికి పోయిన సంవత్సరం అమ్మఒడి పడేది, ఈ సంవత్సరం అమ్మఒడి పడేది, ఒక్కొక్క స్టూడెంట్కి 30,000 పడేవి, ప్రతి ఆటో డ్రైవర్కి 20,000 పడేవి, ఈ పాటికి రైతులకి 14,000 పడేవి. ఎన్ని తెలియదా మీకు? తెలియదా? చెప్తున్నా అర్థం కాదా? ఏంది మీరు? నాకు అర్థం కాదు. సో
దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ హియర్. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారుణ పరిస్థితుల్లో ఉంది. అర్థం చేసుకోండి. ఎవడెవడో చెప్పిన మాటలు నమ్మకండి, వాస్తవంలో బతకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చివరికి ఆరోగ్యశ్రీ కూడా లేదన్నా, తీసేశారు. 25 లక్షలు నీకేమైతే పేదోడికి ఏమైతే 25 లక్షలు కవరేజ్ ఇచ్చే ఆరోగ్యశ్రీ లేదు. అర్థం చేసుకుంటారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.